ఇదిగోండి మిషన్ గారు, నేనైతే ఇక్కడ క్లాత్ పెట్టాను. క్లాత్ వచ్చేసి మీరు ఫ్రేమ్కి సెలెక్ట్ చేసుకోండి. అండ్ శారీ కూడా ఇక్కడ పెట్టాను. శారీకి తగ్గ థ్రెడ్స్ కూడా మీరే సెలెక్ట్ చేసి మిషన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఇక్కడ పెడుతున్నాను, ఎందుకంటే మీరే వర్క్ చేస్తారు కదా, అందరికీ మీ గురించి తెలియాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. ఓకేనా. అసలు విషయం ఏంటంటే కొన్ని కస్టమర్స్ ఏమంటారంటే, ఇంత చిన్న డిజైన్కి అంత కాస్ట్ ఎందుకు, మిషన్ వర్కే కదా ఇది, మగ్గం వర్క్ కాదు కదా అని అంటుంటారు. మిషనే చేస్తుంది కదా, మీరు ఏం చేయరు కదా అంటారు. అమ్మ, నేను ఇప్పుడు మిషన్కి అవన్నీ పెట్టినవా, ఏం చేయట్లేదు కదా, చూస్తున్నారు కదా, ఏం చేయదు. అన్నిటికీ మేమే చేయాలి. క్లాత్ని మేమే సెట్ చేయాలి, ప్లస్ మేమే దారాలు పెట్టాలి, వారికి మేమే ఇవ్వాలి, ఫ్రేమ్ అంతా సెల్. కొన్ని కస్టమర్స్కి శారీలో వచ్చిన బ్లౌజెస్కి వర్క్ అయినా అన్నప్పుడు అప్పుడు క్లాత్ యాడ్ చేసుకోవాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుందండి. ఇవన్నీ ప్రాసెస్కి అంతా చూసుకొని మన కాస్ట్ అనేది అనౌన్స్ చేస్తాం కస్టమర్స్కి. అది కూడా కాకుండా ఇంత చిన్న డిజైన్కి అంత చిన్నదంటే టైంని బట్టే చెప్తాం మనం. మ్యాక్సిమం మీరు అందరితో కంపేర్ చేసి చూసుకోవచ్చు ఎక్కడైనా. మరీ హోల్సేల్గా దొరికేంత కాస్ట్ అయితే ఇది దొరకదు, ఎందుకంటే మనం కస్టమైజేషన్ చేస్తాము, దానికి తగ్గ ఫలితం అయితే మనం అడుగుతాము. మరీ టూ మచ్గా మనం మిషన్ ఆన్ చేసినప్పుడు వచ్చేసి ఇది మిషనే చేస్తుంది కదా, దీనికి ఇంత కాస్ట్ ఏంది అని కొంతమంది ఇలా అంటుంటారు అన్నమాట. వాళ్ళ కోసం ఈ వీడియో. మళ్ళీ ప్లస్ ఏంటంటే, అదేంటో నాకు తెలియదు, కొన్నిసార్లు కస్టమర్స్ వచ్చినప్పుడు మిషన్ మంచిగా నడుస్తుంది, మనం నార్మల్ టైంలో మాత్రం విపరీతంగా థ్రెడ్ తెగుతుంది, ఊకే తెగుతుంటుంది అనమాట. అలాంటి టైమ్స్లో మాత్రం విపరీతంగా మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది అనమాట. ఇది నేను చెప్పాలనుకున్నా. థ్యాంక్ యూ.